నమస్తే. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం గ్రూప్ ఫోటోని ఎలా తీయాలో మనం తెలుసుకుందాం. ఈ గ్రూప్ ఫోటోని తీసేటప్పుడు మనం కొన్ని ప్రిన్సిపల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటది. ఈ వీడియో వచ్చి నార్మల్ పీపుల్ కూడా చూస్తే బావుంటది. ఎవరైతే కస్టమర్లు ఉంటారో గ్రూప్ ఫోటోలు అందరి ఇళ్లలోని పెళ్ళిళ్ళు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడదగ్గ వీడియో అనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని పాయింట్స్ అనేవి ఉండడం జరిగింది. ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది కొన్ని పాయింట్స్ అయితే ఇందులో చెప్పడం జరుగుతది. అలాగే సెట్టింగ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతది. కెమెరా సెట్టింగ్స్ గురించి అది లాస్ట్‌లో చెప్తాను. సో, ఇది ప్రతి ఒక్కరు చూడదగ్గ వీడియో అనమాట. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి గ్రూప్ ఫోటో తీసేటప్పుడు స్పేస్ అనేది ఉండడం జరగాలండి. సో, స్పేస్ మనకి చాలా చాలా ఇంపార్టెంటు. చాలా మట్టికి ఏంటంటే మన పెళ్ళిళ్ళు కొన్ని ఇరుకు ప్లేసుల్లో జరుగుతుంటాయి కదా! సో, ఇరుకు ప్లేసుల్లో జరిగినప్పుడు గ్రూప్ ఫోటో తీసినప్పుడు మనకి ఇబ్బంది అవ్వడం జరుగుతది. సో, అలాంటి టైంలో ఏంటి అనంటే మనము మండపం నుంచి బయటకొచ్చి కొంచెం ఎక్కడైతే కొంచెం ఖాళీగా ఉంటదో అలాంటి ప్లేస్‌లో మనం ఫోటోస్ అనేవి తీసుకోవాల్సి ఉంటది. సో, ఇలాంటి ప్లేస్‌లో మనం ఫోటో తీసి మండపం నుంచి బయటకొచ్చి ఫోటోలు తీసుకున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ అనేది ఎదురవ్వడం జరుగుతది. మన లైటింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం మార్చాల్సి ఉంటది. సో, ఈ లైటింగ్ సెట్టింగ్స్ మార్చినప్పుడు వాళ్ళు మనకు కోఆపరేట్ చేయాల్సి ఉంటది. కొంచెం టైం పడతది. ఆ టైం కాస్త అంత వెయిటింగ్ చేయాలి. అటు ఇటు కదిలిపోకూడదు. ఒకరు మిస్ అయిపోకూడదు. ఎందుకంటే మేము కూడా పొద్దున్నుంచి వర్క్ చేసి ఉంటారు కదా! మీరు పెళ్ళిల్లో ఎంతైతే స్ట్రెయిన్ అవుతారో మేము కెమెరామాన్స్ కూడా అంతకన్నా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతారు. సో, స్ట్రెయిన్ అయినప్పుడు లాస్ట్‌లో గ్రూప్ ఫోటో తీయించుకుంటారు. లాస్ట్‌లో గ్రూప్ ఫోటో తీయించుకున్నప్పుడు ఒకరు అటు పోతారు. ఇంకొకరు ఎటు పోతే అటు పోతారు. మళ్ళీ ఆళ్ళ కోసం వెయిటింగ్ అనంటే కెమెరామ్యాన్‌లు కూడా యంత్రం గాదు. వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి పేషెన్సీ అనేది ఉంటది కాబట్టి ఆ పేషెన్సీని ఆళ్ళు కోల్పోతారు. అందరూ గ్రూప్ ఫోటో దిగేటప్పుడు అందరూ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటది. ఆళ్ళ కోసం గంటల తరబడి వెయిటింగ్ అనేది కరెక్ట్ కాదు. ఓకే. స్పేస్ అనేది ఉండాలని చెప్పాను గదా! సో, స్పేస్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటది. ఎక్కువగా ఇది మార్నింగ్ టైమ్ పెళ్లి చివర్లో తీసుకుంటారు గదా! పెళ్లి చివర్లో తీసుకుంటే ఏమవుతది అనంటే ఆళ్ళు ఆల్రెడీ జిడ్డు మొక్కలు అయిపోయి ఉంటదనమాట. కొంచెం స్టెయిన్ అవుతారు గదా! సో, స్టెయిన్ అయిపోయినప్పుడు జిడ్డు మొక్కలు అయిపోయి ఉంటారు కాబట్టి ఏదైతే రిసెప్షన్ ఉంటదో రిసెప్షన్ అన్నిట్లికన్నా ఫస్ట్ ఇది పెట్టుకుంటే చాలా ఉత్తమము. ఒకవేళ పెట్టుకోకపోతే మనం ఏం చేసేదేం లేదని ఎప్పుడు అలా జరిగిందేమీ లేదు. పెట్టుకుంటే మంచిది. సో, మేకప్ గాని అందరూ గూడా పర్ఫెక్ట్‌గా ఉంటారు. అటు ఇటు కదలకుండా ఉంటారు. కొద్ది సమయాన్ని ఈ గ్రూప్ ఫోటోకి వెచ్చించినట్టయితే ది బెస్ట్ మెమరబుల్ అనమాట. ప్రతి ఒక్కరింట్లోని బహుశా ఇది ఫేమ్ అయ్యి ఉంటది. అంత గొప్ప ఫోటో అనేది రావడం జరుగుతది. ఫస్ట్ ఈ ఫోటో తీయించుకోండి. రిసెప్షన్‌లోనే ఈ ఫోటో తీయించుకుంటే ఆ మేకప్ కూడా అంతా కూడా నీట్‌గా ఉంటది. స్టెయిన్ అవ్వకుండా ఉంటారు. నిద్ర మొఖాలు లేకుండా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకి కలిసొస్తూ ఉంటాయి. అలాగే స్పేస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. మండపం ఇరుగ్గా ఉన్నా కూడా మనం ఆ మండపం నుంచి బయటకొచ్చి మనం ఫోటో తీసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్లేస్ అనమాట. ప్లేస్ ఏంటనంటే స్పేస్ వేరు, ప్లేస్ వేరు. స్పేస్ అంటే ఖాళీ ఉండాలి. నంబర్ 1. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్లేస్ అనమాట. ఎలాంటి ప్లేస్‌లో మనం గ్రూప్ ఫోటో తీయడానికి కంఫర్టబుల్‌గా ఉంటది. ఎక్కువగా స్టెప్స్ ఉన్న ప్లేస్‌లో అంటే మెట్లున్న ప్లేస్‌లో మనం గ్రూప్ ఫోటో దిగామనుకోండి, మనం స్టెప్ బై స్టెప్ మనం అమర్చుకున్నప్పుడు అంటే ఒకరెనకాల ఒకరు నిలబడినప్పుడు ఎనకాల ఉన్నవోళ్ళు మెట్టు మీద నిలబడతారు కాబట్టి, స్టెప్ మీద నిలబడతారు కాబట్టి వాళ్ళు మనకి కనబడే అవకాశం అనేది ఉండడం జరుగుతది. సరే మనకి అలాంటి ప్లేస్ లేనప్పుడు మనమే ఆ ప్లేస్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. సో, క్రియేట్ చేసుకోవాలి అనంటే ముందు మనం చైర్స్ అనేవి ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాల్సి ఉంటది. ఈ అమర్చుకున్నప్పుడు దయచేసి కస్టమర్లు ఆ చైర్స్‌ని మీరు కొంచెం తెచ్చుకుంటే బాగుంటది. ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటే బావుంటది. ఈ కస్టమర్లు ఏంటనంటే ఇప్పుడు కుర్చీలు కూడా మేమే సర్దాలి అనంటే కెమెరామెన్‌లు సర్దాలంటే చాలా కష్టం గదా! సో, మీరు కూడా కొంచెం సహాయకరంగా ఉంటే గనక ఆ ప్లేస్‌ని మేము క్రియేట్ చేయగలుగుతాం. ఆ ప్లేస్‌ని క్రియేట్ చేయగలుగుతారు. స్పేస్‌ని కూడా క్రియేట్ చేయగలుగుతారు. ఓకే. ముందు కుర్చీలు ఒక క్రమ పద్ధతిలో వరుసగా పెట్టినట్టయితే కొద్దిమంది కుర్చీలో కూర్చుంటారు. కొద్దిమంది వెనకాల నుంచుకుంటారు. ఇంకా మనకి ఎక్కువ జనం ఉన్నారు అనుకుంటే గనక ఇంకొక కుర్చీ మనం ఎనకాల వేసుకున్నట్టే అంటే 2 వరుసలు కనుక కుర్చీలు వెనకాల యేసుకుంటే, ఆ కుర్చీ మీద కనుక నుంచుంటే మనకి ఇప్పుడు కూర్చునే వాళ్ళుంటారు. అలాగే మధ్యలో నుంచుంటారు. ఎనకాల కుర్చీలో
మళ్ళీ నుంచుంటారు. అప్పుడు మనకి ఆ ప్లేస్ అనేది అందరూ కూడా కనబడే విధంగా ఉంటారు. అలాగే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో కొంచెం ముందు కూర్చున్నారనుకోండి, మనకి సూపర్‌గా ఫోటో అనేది రావడం జరుగుతదనమాట. ప్లేసు చాలా చాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందరూ కనబడాలి అనంటే ప్లేసు, స్పేసు ఇది మట్టికి కన్ఫర్మ్‌గా మనకి ఉండి తీరాల్సుంటది. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి పొజిషన్. ఇక పొజిషన్ ఏంటనంటే కొంతమంది చేతులు ముందుకు నుంచుని ఏదో బాత్రూమ్‌కి ఆపుకునేలాగా నుంచుంటారు. కొంతమంది చేతులు వెనక్కి పెట్టుకుంటారు. సో, ఇది కరెక్ట్ కాదు. అలాగే కొంచెం అటువైపుగా చూస్తారు. ఎటు పడితే అటు చూస్తూ ఉంటారు. సో, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతమందిని ఒకేసారి మేనేజ్ చేయడం అనేది కెమెరామ్యాన్‌లకు కూడా చాలా చాలా కష్టంగా ఉండడం జరుగుతది. సో, మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. మీరు కెమెరామ్యాన్ వైపు చూడాలి. మంచి పొజిషన్‌లో అయితే నుంచోవాలి. ఎలాంటి పొజిషన్‌లో అయితే నుంచోవాలి ఏంటి అనేది కూడా మీకు డిస్‌ప్లేలో కొంచెం మీకు చూపిస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా అనేది అర్థమవ్వడం జరుగుతదనమాట. చాలామంది ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పొజిషన్‌లో వాళ్ళు నించుంటారు. మేము కెమెరామెన్‌లు అప్పటికే అరిసి వాళ్ళ గొంతు పోతది తప్ప ప్రయోజనం అనేది ఉండదనమాట. సో, మీరు మంచి పొజిషన్‌లో నుంచోండి. సో, మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇక్కడ ఫోటో చూడండి. ఈ ఫోటోల మధ్యలో మీకు ఇక్కడ పిల్లలకి గ్యాప్ ఇచ్చి నేను కూర్చోబెట్టడం జరిగింది కదా! సో, అలా గ్యాప్ ఇచ్చి కూర్చోబెట్టడం వల్ల ఏంటంటే మనకి అవతల వ్యక్తి ఉన్నవాళ్ళు మనకి కనబడతారనమాట. కానీ ఎక్కువ క్రౌడ్ ఉంటే మట్టికి దగ్గరగానే కూర్చోబెడతారు. కానీ స్టెప్స్ ఉన్నాయి చూసారా మీకు? మెట్ల మీద ఉండడం వల్ల మనకి ఒక చిన్న మనకి అవతల వ్యక్తి అనేది మనకి కనబడడం జరుగుతుంది. సో, ఆ పొజిషన్ కూడా ఏంటంటే పిల్లలు కాబట్టి బాగా ఈళ్ళు ప్రీకేజీ పిల్లలు కాబట్టి మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. ఇక్కడ చూడండి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ ఇక్కడ గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. ఇక్కడ ఈ గ్రూప్ ఫోటోలో కపుల్స్ ఉన్నారు కదా! కపుల్స్ చూడండి అక్కడ షోల్డర్‌కి సగంగా నుంచోవడం జరిగింది. ఇలా నుంచోవడం వల్ల ఏంటనంటే ఇద్దరు నుంచోవాల్సిన ప్లేస్‌లో ఎక్స్‌ట్రాగా ఇంకో మనిషి నుంచునే అవకాశం అనేది ఉండడం జరుగుతది. అలాగే మనిషి కూడా కనబడడం జరుగుతది. అది ఒక కపుల్ అనేది నీట్‌గా అందంగా ఉండడం అనేది జరుగుతదనమాట. ఇప్పుడు కొంచెం స్పేస్ అనేది కొద్దిగా ఉంటే గనక ఒకవేళ అంతా కూడా బ్రాడ్‌గా ఉంటే స్పేస్ అనేది బాగా ఉంటే గనక పక్క నుంచోబెట్టొచ్చు. కొంచెం స్పేస్ కొద్దిగా అన్‌కన్వీనియన్స్‌గా ఉంటే మనం ఇలా నుంచోబెట్టుకున్న ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటి స్పేసు, సెకండ్ పాయింట్ ఏంటి ప్లేసు, థర్డ్ పాయింట్ పొజిషన్ అనమాట. ఇక్కడ స్పేస్‌కి మీకు కోఆపరేషన్ కావాల్సి ఉంటది. జనాలు కోఆపరేషన్ కావాల్సి ఉంటది. ప్లేస్‌లో కూడా మీ కోఆపరేషన్ కావాల్సి ఉంటది. మీ కుర్చీలు మీరే తెచ్చుకోండి. ఎంతో కొంత సాయం చేయండి వాళ్ళకి, కెమెరామెన్స్‌కి. అప్పుడే కదా ఎంతో పని చేస్తారో, మీరు ఎంతైతే పని చేస్తారో అంతకు మించి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో కెమెరామెన్స్ వర్క్ చేయడం జరుగుతది. వాళ్ళేం ఖాళీగా కూర్చోరు కదా! వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. మీరు దయచేసి మీరు సరిగ్గా నుంచోవడం, కొంచెం వాళ్ళకి ఆ కుర్చీలు మీరు తెచ్చుకోవడం, మీరు కొంచెం లైటింగ్ సెట్ చేసేటంత వరకు ఆగడం, లేకపోతే అటు ఇటు చెల్లాచెదురు కాకుండా ఉండడం. అంటే ఏదో చివరన ఒక్క ఫోటో కోసం, ఒక్క మనిషి కోసం గంట తరబడి వెయిట్ చేసిన రోజులైతే ప్రతి ఒక్క కెమెరామ్యాన్‌కి ఉంటదండి. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆ టైంలోనే వాళ్ళ పేషెన్సీ అనేది కోల్పోవడం జరుగుతదనమాట. ఎవరికైనా జరుగుతది. అసలు 100కి 100% నేను ఇంతవరకు 8 ఇయర్స్ అయిపోయింది. 8 ఆర్ 9 ఇయర్స్ అయిపోయింది. ఇంతవరకు అయితే అలాంటి టైమింగ్స్‌లో ఒక్క కెమెరామెన్ కూడా పేషెన్సీ కోల్పోకుండా లేని వ్యక్తిని చూడలేదు. అందరూ కోల్పోయారు. ఇక కెమెరామెన్ విషయానికొచ్చేసరికి సెట్టింగ్స్ అండ్ లైటింగ్స్ అనమాట. మనం ఫస్ట్ లైటింగ్ సెట్టింగ్ ఏంటనంటే ఒక చోట లైటింగ్ ఎక్కువ కాకుండా, మరో చోట లైటింగ్ డౌన్ కాకుండా చూసుకోవాల్సి ఉంటది. ఒకరి దగ్గర లైటింగ్ ఎక్కువైపోయిందనుకోండి, మనకి వాళ్ళు బ్లాక్‌గా కనబడే అవకాశం ఉంటది. మరో చోట లైటింగ్ తక్కువైతే వాళ్ళు కాలిపోవడం జరుగుతది. కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ ఏంటంటే గ్రూప్ ఫోటోలు తీసినప్పుడు ఒకరు బ్లాక్ ఉండొచ్చు కలరు, ఒకరు సామంచాయి రంగులో ఉండొచ్చు, మరొకరు బాగా తెల్లగా ఉండొచ్చు. సో, ఈ లైటింగ్ సెట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా లైటింగ్ ఉన్నవాళ్ళు, కలర్ ఉన్న వాళ్ళకి సెట్ చేసామనుకోండి, బాగా బ్లాక్‌గా ఉన్నవారు అనుకోండి, వాళ్ళు మరీ నలుపుగా రావడం జరుగుతది. ఒకవేళ నలుపుగా ఉన్నవాళ్ళ గురించి సెట్ చేసామని అనుకోండి, బాగా వైట్‌గా ఉన్నవాళ్ళు, కొంచెం రంగు ఉన్నవాళ్ళు ఆళ్ళ మొఖం కాలిపోయినట్టుగా కొంచెం అవ్వడం జరుగుతది. సో, అటు ఇటు కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సి ఉంటది.
కొద్ది బ్లాక్ అటు ఇటు అవ్వచ్చు, కొద్ది వైట్ అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే గ్రూప్ ఫోటోలో మేనేజ్ చేయడం అనేది అసాధ్యం అనమాట. ఓకే. ఈ సెట్టింగ్ అనేది మేనేజ్ చేయడం అనేది అసాధ్యం. ఒకవేళ కనుక అలా చెయ్యాలి అని అనుకుంటే ప్రత్యేకించి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. ప్రత్యేకించి లైటింగ్ సెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకరికొకరికి చేయాల్సి ఉంటుంది. అది సినిమాల్లో తప్ప నిజ జీవితంలో అయితే జరగదన్నమాట. ఒకవేళ కనుక అలాంటి గ్రూప్ ఫోటోయే కావాలనుకుంటే ప్రత్యేకించి కొన్ని లైటింగ్ సెట్టింగ్స్ అనేది పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. సో ఎవరైతే సమానంగా ఉంటారో, సామంచాయ రంగులో ఉంటారో ఆ లైటింగ్ సెట్టింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే కొద్ది బ్లాక్ రావచ్చు, కొద్ది వైట్ రావచ్చు. సో అటు ఇటు కూడా పర్ఫెక్ట్గా సరిపోద్ది కాబట్టి లైటింగ్ సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఒక చోట లైటింగ్ ఎక్కువ పడి ఇంకో చోట లైటింగ్ తక్కువ పడే విధంగా కూడా ఉండకూడదు. అలాగే చాలాసార్లు ఏంటంటే ఐఎస్ఓ ఎక్కువ పెట్టి ఫోటో తీస్తున్నారు. సో ఈ గ్రూప్ ఫోటోకి వచ్చేసరికి మనకి ఐఎస్ఓ ఎందుకు పెరుగుతుంది అని అంటే మనం ఎపేచర్ పెంచాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సెట్టింగ్స్లో ఈ గ్రూప్ ఫోటో తీసినప్పుడు ఎపేచర్ ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. ఎఫ్ నెంబర్ కనీసం 7 నుంచి 8 వరకు ఖచ్చితంగా ఉండాలి. 7 నుంచి 8 పెట్టినప్పుడు మీరు ఎల్ఈడి లైట్స్ కానీ ల్యాంప్ లైట్స్ కానీ ఉపయోగించి ఫోటో తీస్తే ఐఎస్ఓ అనేది చాలా చాలా ఎక్కువ పడుతుంది. సో మనకి ఇక్కడ స్ట్రోక్ లైట్స్ వాడడం అనేది కొంచెం మంచిది. కానీ ఇప్పుడు ఎవరు స్ట్రోక్ లైట్స్ వాడటం లేదు కాబట్టి ఈ క్యాండిల్ లాంటివి వచ్చేసిన తర్వాత స్ట్రోక్ లైట్స్ వాడటం లేదు కాబట్టి మనం వీలైనంత వరకు ఐఎస్ఓ తగ్గించే విధంగా ట్రై చేయండి. కుదిరితే స్ట్రోక్ లైట్స్ని వాడండి. కనీసం గ్రూప్ ఫోటోలకైనా స్ట్రోక్ లైట్ని వాడి తీయండి. అప్పుడు మనకి ఆ ఐఎస్ఓ కనుక తగ్గితే కనుక మనం ఫోటోషాప్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగితే వాటిని కవర్ చేయడానికి, కలర్ బ్యాలెన్స్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం ఫుల్ ఫోకస్లో అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సింగిల్ పాయింట్లో పెట్టుకోకండి, ఫుల్ మొత్తం అన్ని పాయింట్స్ని కూడా యాక్టివేట్ చేయాల్సి ఉండడం జరుగుతుంది. సింగిల్ పాయింట్లో పెట్టుకున్నారే అని అనుకోండి, ఎక్కడైతే మీరు ఆ పాయింట్ని ఫోకస్ పాయింట్ని పెడతారో అక్కడ మాత్రమే మనకి ఫోకస్ అవుతుంది. సో మీరు అన్ని పాయింట్స్ని, ఫోకసింగ్ పాయింట్స్ని అన్నీ మీరు యాక్టివేట్ చేసినట్టయితే మీకు ఫోకసింగ్ అనేది పూర్తిగా అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఎపేచర్ కూడా 7 to 8 ఉండాలి. లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. లైటింగ్ గురించి కూడా మీకు నేను చెప్పాను. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే చెకింగ్ అనమాట. ఫోటో కనీసం 2-3 ఫోటోలు తీసుకోండి. ఒక్కొక్కసారి కళ్ళు రెప్ప వేసేయచ్చు, ఇంకొకరు కొంతమంది కొన్ని రెప్పలు వేస్తుంటారు కదా. మనం అందరినీ ఐడెంటిఫై అయితే మనం ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు మనం చేయలేకపోవచ్చు. సో మనం అలాంటిటప్పుడు 4-5 ఫోటోలు తీసుకున్నట్టయితే, అదే పొజిషన్లో పెట్టి 4-5 ఫోటోలు తీసుకున్నట్టయితే, ఒకవేళ ఎవరైనా కన్ను కనుక మూసేస్తే కనుక ఆ వేరే ఫోటోలో కనుక తీసుంటే అందులో నుంచి మనం యాడ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. వీలైనంత వరకు అందరూ కూడా కళ్ళు మూసారా లేదా అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే, అప్పుడే చెక్ చేసుకున్నట్టయితే మనకి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోవడానికి ఉంటుంది. ఈ చెకింగ్ టైంలో మీరు ఈ లోపల ఫోటో తీశారు కదా అనేసి ఈ లోపల కస్టమర్లు కదిలిపోకండి. పూర్తిగా కెమెరామ్యాన్ పూర్తి అయ్యింది అనేటంత వరకు ఆ పొజిషన్లో ఏదైతే ఉంటారో మీరు దయచేసి అలాగే కొంచెం వరకు ఓపిక పట్టండి. ఇది జూమ్ లెన్స్ తోటే తీయచ్చా అని అంటే కాదు, మనం ఫిక్స్డ్ ప్రైమ్ లెన్స్తో కూడా తీయచ్చు, 50mm కూడా తీయచ్చు, 35mm కూడా తీయచ్చు. సో 50mm కానీ 35mm కానీ మీరు లెన్స్ పెట్టినప్పుడు మీకు ఆ స్పేస్ కట్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, సూపర్గా రావడం జరుగుతుంది ఫోటో. ఇది 50mm లెన్స్తో తీయడం జరిగిందండి. కానీ ఎఫ్ నెంబర్ నేను 8 పెట్టలేదు, 5 పెట్టాను. 5 పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, మీరు చూడండి అందరూ కూడా ఒకటే ఆర్డర్లో ఒకటే లైన్లో నుంచున్నారు. సో మీకు ఎప్పుడైనా సరే ఫోకస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక లైన్లో కనుక అందరూ ఉంటే ఆ లైన్ నుంచి మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ అనేది అవడం జరుగుతుంది, లేకపోతే ఆ లైన్ నుంచి ముందుకి అవుట్ ఆఫ్ ఫోకస్ అనేది అవడం జరుగుతుంది. ముందు లేక వెనకాల ఎక్కడైతే ఫోకస్ పెట్టారో అక్కడి నుంచి అవడం జరుగుతుంది అనమాట. సో నేను అందరూ ఒకటే లైన్లో ఉన్నారు కాబట్టి నేను F5 పెట్టుకోవడం జరిగింది 50mm అయినా కూడా. కానీ ఒకవేళ కనుక మీరు 2-3 లైన్స్లో కనుక జనాలు నుంచుంటే కనుక ఖచ్చితంగా మీరు 50mm 35mm వాడినప్పుడు, అంటే ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్లో వాడినప్పుడు
మీరు ఖచ్చితంగా కూడా 8 దాటి ఉండాలండి. 8 మినిమం ఉండాలి. నేను 8 అన్నాను కదా అనేసి 8 ఉండమని నేను మినిమం చెప్తున్నాను. మినిమము నెంబర్ సంఖ్య వచ్చి 8 ఉండాలి. అలాగే ఫోకసింగ్ పాయింట్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఉండాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కెమెరా సెట్టింగ్స్లో. Subscribe. Do subscribe. Please subscribe.